కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవరా' సినిమా మంచి విజయం సాధించి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రాన్ని 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారన్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ 'దేవరా 2' గురించి మాట్లాడారు. 'దేవరా' సీక్వెల్ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకి సమాధానమిస్తూ మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత పెరిగింది. 'దేవరా' కంటే దాని సీక్వెల్ కూడా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయటానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. దానికి మెరుగులు దిద్దాలి. కొరటాల శివ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే 1 నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పాం. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మన్నాము. ఆ హాలిడేస్ నుంచి వచ్చాక దీని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. లాస్ ఏంజల్స్ తనకు మరో హోమ్ టౌన్ అని చెప్పారు ఎన్టీఆర్. 'RRR' సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు దగ్గరైందన్నారు. 'దేవరా' విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరియర్లో తన సినిమా రిలీజ్ రోజు ఇంట్లో లేకుండా ఉండటం మొదటిసారి అని తెలిపారు. ఇక ప్రీ సేల్ బుకింగ్ లోనూ రికార్డులు సొంతం చేసుకున్న 'దేవరా' విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 405 కోట్ల రూపాయలను వసూలు చేసింది 'దేవరా'. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవరా' సినిమా మంచి విజయం సాధించి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రాన్ని 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారన్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ 'దేవరా 2' గురించి మాట్లాడారు. 'దేవరా' సీక్వెల్ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకి సమాధానమిస్తూ మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత పెరిగింది. 'దేవరా' కంటే దాని సీక్వెల్ కూడా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయటానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. దానికి మెరుగులు దిద్దాలి. కొరటాల శివ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే 1 నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పాం. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మన్నాము. ఆ హాలిడేస్ నుంచి వచ్చాక దీని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. లాస్ ఏంజల్స్ తనకు మరో హోమ్ టౌన్ అని చెప్పారు ఎన్టీఆర్. 'RRR' సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు దగ్గరైందన్నారు. 'దేవరా' విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరియర్లో తన సినిమా రిలీజ్ రోజు ఇంట్లో లేకుండా ఉండటం మొదటిసారి అని తెలిపారు. ఇక ప్రీ సేల్ బుకింగ్ లోనూ రికార్డులు సొంతం చేసుకున్న 'దేవరా' విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 405 కోట్ల రూపాయలను వసూలు చేసింది 'దేవరా'. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవరా' సినిమా మంచి విజయం సాధించి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ చిత్రాన్ని 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారన్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ 'దేవరా 2' గురించి మాట్లాడారు. 'దేవరా' సీక్వెల్ ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నకి సమాధానమిస్తూ మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత పెరిగింది. 'దేవరా' కంటే దాని సీక్వెల్ కూడా బాగుంటుంది. దీన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయటానికి మేం కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమైంది. దానికి మెరుగులు దిద్దాలి. కొరటాల శివ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే 1 నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పాం. ఏమీ ఆలోచించకుండా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మన్నాము. ఆ హాలిడేస్ నుంచి వచ్చాక దీని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. లాస్ ఏంజల్స్ తనకు మరో హోమ్ టౌన్ అని చెప్పారు ఎన్టీఆర్. 'RRR' సినిమా తర్వాత ఆ ప్రాంతం తన మనసుకు దగ్గరైందన్నారు. 'దేవరా' విడుదల సమయంలో తాను విదేశాల్లో ఉన్నట్లు చెప్పారు. 24 ఏళ్ల సినీ కెరియర్లో తన సినిమా రిలీజ్ రోజు ఇంట్లో లేకుండా ఉండటం మొదటిసారి అని తెలిపారు. ఇక ప్రీ సేల్ బుకింగ్ లోనూ రికార్డులు సొంతం చేసుకున్న 'దేవరా' విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 405 కోట్ల రూపాయలను వసూలు చేసింది 'దేవరా'.